guys, welcome back to my channel. This is Hyndavi. ఈ రోజు మన ఛానల్లో నేను కిచెన్ ఆర్గనైజర్స్ కి కొంత స్టఫ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ప్లాస్టిక్ ఇవన్నీ అవాయిడ్ చేద్దాము అనేసి జార్స్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్నగా అన్నీ కూడా చేంజ్ చేస్తూ వస్తున్నాను. నేను కొన్ని కలెక్షన్ తీసుకున్నాను. ఇది ఎంత బడ్జెట్కి ఎక్కడ తీసుకున్నాను, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము గైస్. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టిప్స్తో పాటు చెప్తాను నేను ఈ వీడియోని అయితే. కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. న్యూగా కిచెన్ని సెట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి, న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, అండ్ కిచెన్ సెటప్ మొత్తం తీసేసి నేను కొత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ దట్టు ఏంటంటే నేను చిన్నగా ప్లాస్టిక్ వాటిని అవాయిడ్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంది. ప్లాస్టిక్ అన్ని ఆర్గనైజర్స్ నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టాను. ప్లాస్టిక్వి సెల్లో బ్రాండ్వి తీసుకున్నాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయొచ్చు. బ్రాండెడ్ ప్లాస్టిక్ లిటిల్ బిట్ ఓకే అనమాట. నేను వాటిని కూడా చేంజ్ చేసేద్దాము అనే థాట్లో ఉన్నాను అనమాట. అందుకే అయితే నేను హోమ్ సెంటర్లో కొన్ని తీసుకున్నాను కిచెన్ ఆర్గనైజర్స్. ఇవన్నీ గ్లాస్ జార్స్ అనమాట. ఇవైతే నాకు కొంచెం కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. వీటిలో చిన్నవి తీసుకున్నాను, పెద్దవి కూడా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే హోమ్ సెంటర్లో నాకు ఇవి చాలా అంటే చాలా బడ్జెట్ అనిపించాయి. యాక్చువల్గా ఇవి ఏంటంటే ఆఫర్ ఏమీ లేదు. యాక్చువల్గా హోమ్ సెంటర్లో వీటి మీద ఆఫర్ ఏం లేదు. కాకపోతే ఇది నాకు లిటిల్ బిట్ కంపారిటివ్లీ వేరే వాటితో పోలిస్తే ఇవి చాలా బెటర్ అనిపించింది. అండ్ దట్ క్వాలిటీ వైజ్ కూడా ఒకసారి చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. నాకైతే ఓకే అనిపించింది. అంటే ఇలాంటివి బాగానే యూజ్ అవుతాయి కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అనేసి. ఇవన్నీ గ్లాస్ జార్స్ కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట గ్లాస్ జారు. లిడ్ కూడా టైట్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది కాబట్టి. ఇలా ఉంది. ఫస్ట్ దీంట్లో మనకి పావు కిలో అయితే ఈజీగా పడుతుంది అనమాట. లిడ్ కూడా ఇట్లాగా ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి రబ్బర్తో పాటు వస్తుంది అనమాట. టైట్ ఉంటుంది, ఎయిర్ టైట్గా ఉంటుంది అనమాట. ఇది మనకి గాలి అయితే పోదు. ఇలా ఉంటుంది. ఇవన్నీ సేమ్ సైజు సేమ్ షేప్ అనమాట. ఇలా ఉంటుంది. ఎయిర్ టైటింగ్ ఉంది కాబట్టి మనం బ్లాక్ పెప్పర్స్ కానీ క్లోవ్స్ ఇలాంటి ఈజీగా వేసుకోవచ్చు. నేను టర్మరిక్ యూజ్ చేసుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకా కొన్ని తీసుకున్నాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇవి ఒక సెట్లో ఒక 6 వస్తాయి అనమాట. ఇలాగా సేమ్ వస్తాయి, అన్నీ సేమ్ అనమాట. అన్నీ సేమ్గా ఉంటాయి. ఒక 6 వచ్చాయి అనమాట. జార్స్ అన్నీ ఒక 6 వచ్చాయి. సేమ్ షేప్ సేమ్ అనమాట. అన్నీ ఇలా ఉన్నాయి. అంటే పావు కిలో పడతాయి కాబట్టి ఈజీగా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అంటే మరీ పెద్దవి ఉండకూడదు కొన్నిటికి. కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అన్నీ పెద్దవి కూడా యూజ్ ఉండదు. అన్నీ చిన్నవి కూడా యూజ్ ఉండదు. కొన్నివి కావాల్సి ఉంటాయి కాబట్టి నేను ఇవి కూడా యూజ్ అవుతాయి అని తీసుకున్నాను అనమాట. అన్నీ సేమ్ షేప్లో ఉంటాయి, అన్నీ కూడా ఎయిర్ టైటింగ్ ఉంటుంది అనమాట. ఇవి ఒక 6 వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా 399 రూపీస్. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ప్రైస్ ఉంది 399 రూపీస్. 1 రూపీ కూడా మనకు ఆఫర్ లేదు. బట్ 6 399 రూపీస్ అంటే నాకు వర్తబుల్ అనిపించేసి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. అక్కడ 300 రూపీస్కి తీసుకున్నాను అనేసి. అక్కడ 300 రూపీస్ ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. నేను మీకు పక్కన పెట్టి ఒకసారి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఎయిర్ టైట్నింగ్ ఉన్నా సరే మీకు ఇక్కడ గ్లాస్ అనేది టైప్స్ ఉంటాయి. దీంట్లో హై క్వాలిటీ, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ అని ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇది చాలా బాగుంది క్వాలిటీ. కంపారిటివ్లీ దాంతో కంపేర్ చేస్తే ఇది క్వాలిటీ బాగుందన్నమాట. అంత వెయిట్ అయితే ఏం అనిపించట్లేదు. మనం హ్యాపీగానే యూజ్ చేసుకోవచ్చు. ఈజీ టు క్యారీగానే ఉందన్నమాట, ఈజీ టు యూజ్ లాగానే ఉందన్నమాట. ఇలా ఉంది. అంటే లిడ్తో పెట్టినా సరే అంత వెయిట్ అనిపించట్లా. లోపల ఏమైనా వేసుకుంటే మనం ఈ క్యారీ చేసుకునేలాగా ఈజీగా యూజ్ చేసుకునేలాగానే ఉందన్నమాట. నేను దాంతో కంపేర్ చేసి చూపిస్తాను అని చెప్పాను కదా.
సో అది లిటిల్ బిట్ దీనికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది, దీంట్లో పట్టినన్ని దాంట్లో పట్టవు. క్వాలిటీ కూడా చాలా వేరియేషన్ ఉందన్నమాట. సో ఒకసారి తీసుకొచ్చి చూపిస్తాను మీకు. సో ఇది కూడా చూడొచ్చు మీరు, ఇలా వస్తుంది. ఇది కూడా ఎయిర్ టైట్నింగ్ ఉంటుంది, బట్ ఇది కూడా ఎయిర్ టైట్నింగ్ ఉంటుంది, రబ్బర్ వస్తుంది మనకి. సో ఎయిర్ టైట్నింగ్ అయితే ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను కదా. సో ఇది డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఎస్. సో పక్కన పెట్టి రెండు చూపిస్తాను. సో దీంట్లో లోపల పేపర్ ఉంది, ఒకసారి తీసేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా అనమాట. సో రెండు కంపేర్ చేస్తున్నాను. సో పక్కన పెట్టి. సో క్వాలిటీ ఇదే బాగుంది, బట్ ఇదేంటంటే 100కి 3 అనేసి తీసుకున్నాను అనమాట. సో ఇలాంటివి ఏంటంటే మనకి కొన్ని చిన్నవి వేసుకోవడానికి, సెబ్జా ఉంటుంది కదా, సో సెబ్జావి అలాంటివి వేసుకోవడానికి ఇంత చిన్నది సరిపోతుంది. సో పెద్దవి అవసరం లేదు కాబట్టి సో నేను ఇలాంటివి తీసేసుకున్నాను అనమాట. ఇవి ఒక 3 తీసుకున్నాను, 100కి 3 అనేసి. సో ఇది తీసుకున్నాను, బట్ ఇది క్వాలిటీ బాగుంది. కాకపోతే దీంట్లో 1/2 కిలో పడితే దీంట్లో 1/2 కిలో దాకా పట్టవన్నమాట. సో పక్కన పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది అనమాట వేరియేషన్. అన్నీ కావాల్సి ఉంటుంది కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. మనకి ఇలాంటివి కూడా కొన్ని కావాల్సి ఉంటాయి, అంటే కొన్ని. సో అన్నిటికీ పెద్దవే యూజ్ అవుతాయి అని అనుకోకూడదు. సో అన్నిటికీ చిన్నయ్యే కావాలని కూడా అనుకోకూడదు. సో మిక్స్డ్గా ఉండాలన్నమాట కిచెన్లోకి. సో ఆ పర్పస్లో నేను ఇది కూడా ప్రిఫర్ చేశాను. క్వాలిటీ పర్పస్ కాదు, కానీ గ్లాసే కాబట్టి, గ్లాస్ జారే కాబట్టి నో ప్రాబ్లం, ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాము అనేసి. అండ్ దీనిలోనే ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను హోమ్ సెంటర్లో. సేమ్ లాగానే వస్తుంది అనమాట. సేమ్ ఈ సెట్ లాగే ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను, సేమ్ హోమ్ సెంటర్లోనే అనమాట. వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో గ్లాస్ జార్స్లోనే చాలా టైప్స్ ఉన్నాయి అనమాట. మనకి 1/2 కిలోకి, 1/2 కేజీకి, కేజీకి అలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ అనమాట. లిడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు లిడ్స్ కంఫర్ట్గా అనిపించాయి ఇవి కంపారిటివ్లీ. సో అందుకే తీసుకున్నాను. కొన్నిటికి ఏంటంటే ఇనపది ఉన్నాయి అన్నమాట లిడ్స్, అవి కూడా కంఫర్ట్గా వెంటనే క్లోజ్ అవ్వట్లేదు. అండ్ వచ్చేటప్పుడు కూడా స్టక్ అవుతూ వస్తుంది, వెళ్ళేటప్పుడు కూడా పెట్టేటప్పుడు కూడా స్టక్ అవుతూ ఉంది. సో నేను అందుకే అవి అవాయిడ్ చేశాను. యాక్చువల్గా జార్ మాత్రం చాలా బాగుంది అది, కానీ కేజీది నేను చెప్తుంది ఇప్పుడు హోమ్ సెంటర్లో. అది నాకు లిడ్ నచ్చలేదు, సో అందుకే తీసుకోలేదు. అండ్ నేను అందుకనే వేరేవి కేజీ వచ్చేసి నేను వేరే దగ్గర తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్ హోమ్ సెంటర్లో తీసుకుంటే సేమ్ ఇలానే వస్తుంది అనమాట. సో ఎయిర్ టైట్నింగ్ ఉంటుంది దీనికి కూడా. సో ఇదనమాట. సో ఇవి రెండు తీసుకున్నాను, హాఫ్ డజన్ మొత్తం డజన్ అయిపోయింది. సో ఇవి మనకి కిచెన్లోకి కావాల్సి ఉంటాయి, ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు చాలా యూజ్ ఉంటుంది. అండ్ నేను కేజీకి వేరే చోట తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇవి వచ్చేసి ఐకేలో తీసుకున్నాను నేను. ఐకేలో ఆల్రెడీ నేను ఇలాంటిది ఒకటి తీసుకొని ట్రై చేద్దామని తీసుకున్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంది, ఈజీ టు హ్యాండీగా అనిపించింది అండ్ ఈజీ టు యూజ్ అనిపించింది. సో అందుకే వెళ్ళినప్పుడు ఇంకా యూజ్గా తీసేసుకున్నాను అనమాట. ఇవి కూడా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని తీసుకోవచ్చు అని. సో ఒకేసారి వద్దు అనిపించింది, అంటే కొంచెంగా నేను ఆర్గనైజ్ చేద్దాము అనేసి అనమాట. సో దీంట్లో ఏంటంటే 1 కేజీ దాకా పడుతుంది కాబట్టి దీంట్లో మనం దాల్ ఇలాంటివి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో లిడ్ కూడా ఈజీ టు ఓపెన్ అనమాట. సో ఎయిర్ టైట్నింగ్ అయితే ఉంటుంది. సో నేను వాడుతున్నాను కదా, ఒకటి ఆల్రెడీ ఐకేలో ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. సో అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఎయిర్ టైట్నింగ్ ఉంది, సో అందుకనేసి ఈసారి వెళ్ళినప్పుడు హ్యూజ్గా తీసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి జస్ట్ 200 రూపీస్, 199 రూపీస్ అనమాట. ఎయిర్ టైట్నింగ్ ఉంది అండ్ ఈజీ టు ఓపెన్, ఈజీ టు క్లోజ్ అనిపించింది. సో నాకు ఈజీ టు హ్యాండీ అనిపించింది అనమాట. సో అందుకే తీసేసుకున్నాను. ఇలాంటివి ఒక 4 దాకా తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. అండ్ దీన్ని డిఫరెంట్గా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం ట్రెండీగా ఇలా కూడా, అంటే ఓపెన్ చేసి లిడ్, సో ఈజీగా ఓపెన్ చేసి ఇలా తీసుకునేలాగా, అంటే ఇలా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్గా అనమాట. హెక్సాగాన్లో ఉంది కాబట్టి ఎలా అయినా ఈజీ టు యూజ్ అనమాట. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిడ్ కంఫర్ట్ అనిపించింది. సో లిడ్ ఎలా అయినా మనకి ఈజీగా ఓపెనింగ్, ఈజీగా క్లోజింగ్ ఉంది కాబట్టి నాకు చాలా బాగుంటుంది అనిపించింది.
సో అందుకే ఒక 4 దాకా తీసుకున్నాను. దాల్స్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 4-5 టైప్స్ అయితే ఈజీగా యూజ్ చేస్తాను. సో దాల్ ఐటమ్స్కి నాకు ఇవి సరిపోతాయి. సో ఇంకా ఆర్గనైజ్ చేయాలి, అవి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాము అని ఒకేసారి అన్నీ చేంజ్ చేయకూడదు అనేసి ఎందుకంటే చిన్నగా స్టార్ట్ చేద్దాం అనిపించింది అనమాట. సో ఈ ఆర్గనైజర్స్ అన్నీ కూడా జస్ట్ 199 ఐక్యాలో తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఐక్యా వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని కలెక్షన్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇవన్నీ కిచెన్ ఆర్గనైజర్స్ అనమాట. కిచెన్ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి నా థాట్స్ కూడా మీకు యూజ్ అవ్వచ్చు అనిపించింది. సో అదనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాము ఇంకా జార్స్ అని ప్లానింగ్లో ఉన్నాను. సో ఇవేంటంటే ఎయిర్ టైటింగ్ ఉంది, ఈజీ టు హ్యాండీ అనిపించింది. సో అందుకే వెంటనే తీసేసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను ఒకటి, అందుకే నేను ఫస్ట్ ఒకేసారి అన్నీ తీసేసుకోను. సో 1 or 2 తీసుకొని ట్రై చేసి బాగున్నాయి అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ తీసేసుకుంటాను అనమాట. సో ఐక్యాలో ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను. సో యూజ్ చేస్తుంటే నాకు చాలా బాగుంది అనిపించింది. వాషింగ్ కూడా అంత డిఫికల్ట్గా లేదు, అంటే అంత ఎక్కువ వెయిట్ లేదు కాబట్టి సో నాకు ఈజీగా ఉందన్నమాట క్లీనింగ్ కూడా. సో అందుకనేసి తీసేసుకున్నాను అనమాట ఈసారికి. సో అండ్ దట్టు బడ్జెట్ కూడా ఓకే అనిపించింది. జస్ట్ 199కి మనకి 1 kg దాకా దాంట్లో మనకి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట గైజ్ ఈరోజు వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి. గైజ్ కిచెన్ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి చాలామందికి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. సో డెఫినెట్గా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్, సీ యూ, టేక్ కేర్.